వెల్కమ్ టు కార్తికేయ. గరుడ పురాణం 4వ అధ్యాయం. గరుత్మంతుడు శ్రీహరిని ఇంకా ఇలా అడిగాను, స్వామి, ఎలాంటి పాపాలు చేసిన వారు ఎలాంటి బాధలను పొందుతారు? ఎలాంటి పాపులు వైతరణి నదిలో మునిగెదరు? ఇంకను యమలోక విశేషాలు నాకు తెలియచెప్పుము అని ప్రార్థించాను. అందుకు శ్రీమన్నారాయణుడు, ఎల్లప్పుడూ దుష్కర్మలను చేయువారు, మంచి వాటిని చేయడానికి ఇష్టం లేనివారు మరింతగా భయ దుఃఖములను కలిగించు నరకములను చేరి బాధలను అనుభవించెదరు. యమధర్మరాజు నగరంనకు 4 దిక్కులుంటాయి. పాపాత్ములు దక్షిణ ద్వారం నుండి యమపురము చేరెదరు. ఈ మార్గమునందే వైతరణి నది కలదు. పుణ్యము చేసిన వారు దక్షిణ మార్గము కాకుండా మిగిలిన మార్గముల ద్వారా యమపురమునకు చేరెదరు. నువ్వు నా భక్తుడవైనప్పటికీ నువ్వు అడిగిన యమలోక విశేషాలు వింటుంటే నీకు ఒళ్ళు జలధరిస్తుంది. అసలు ఆ లోకానికి వెళ్ళే మార్గమే మహా భయంకరంగా ఉంటుంది. విను. నరలోకానికి నరకలోకానికి మధ్య 86,000 ఆమడల దూరం ఉంటుంది. దీనిని సుమారుగా 8,600 క్రోసులు దూరం అని చెప్పవచ్చు. ఈనాటి కొలమానంలో అయితే దాదాపు 68,800 మైళ్ళు. ఆ లోకంలోనే యమధర్మరాజు నివాసమైన యమపురి ఉంటుంది. ఆ యముని వద్ద ఆయుష్షు తీరిన వారిని పట్టుకొని రావడానికి పంపే నిమిత్తం ఒక్కొక్క జీవికి 3 చొప్పున అసంఖ్యాకంగా భటులుంటారు. ఆ యమకింకరుల రూపం ఎంతో భయంకరం. భయోత్పాతం కలిగించే ఘోరమైన ఆకృతితో పాటు అగ్నిని దహించుకోగలిగినంత కోపం, కారు మేఘం లాంటి నల్లని వస్త్రాల ఆచ్ఛాదన, పాశం, ముసలం వంటి ఆయుధధారణ కలిగి ఉంటారు. ఆయువు తీరిన జీవుణ్ణి పట్టి వాయురూప దేహం కల్పించి తీసుకెళ్లి యమధర్మరాజు ముందు ప్రవేశపెట్టడమే వారి విధి నిర్వహణ. యమకింకరులు పాశం పట్టి లాగుతూ ఉంటే అతి సుదీర్ఘము అతి కఠినము అయిన యమలోక మార్గంలో నానా క్లేశాలు అనుభవిస్తూ జీవుడు నడవవలసి ఉంటుంది. మృతి చెందిన వెంటనే త్రుటిలో యమకింకర్లు యమ సదనమునకు ప్రవేశపెట్టిన ఆ మార్గమే ఇప్పుడు పూర్తిగా జీవుడు అధిగమించాలి. రేయింబవళ్ళు నడవాలి. యమకింకర్లకు దయా దాక్షణ్యాలుండవు. మార్గంలో కఠినాది కఠినమైన అవరోధాలున్నా వారు ఈడ్చుకుంటూ దండిస్తూ నడిపిస్తుంటారు. ఆ మార్గంలో మొనదేలిన కత్తులతో సమానంగా ఉండే ఆకులు కలిగిన దట్టమైన చెట్లు నిండిన అసిపత్ర వనం అనే అడవి ఉంటుంది. ఆ అటవీ మార్గంలో ఒకదాన్నొకటి వరుసుకొని ముందుకు చొచ్చుకొని వచ్చినట్లు చెట్లు జీవుని శరీరాన్ని ఎక్కడికక్కడే చీలుస్తూ రక్తధారలు ప్రవహింపజేస్తాయి. ఆయువు ముగిసిన వారిని పట్టి వాయువు శరీరంలోకి వారిని ప్రవేశింపజేసి తమ ప్రభువైన యమధర్మరాజు ముందు నిలిపి, మీ ఉత్తర్వు ప్రకారం ఆయుషు తీరిన వారిని మీ సన్నిధాన ప్రవేశపెట్టాము. ఇక మేము చేయవలసిందేమిటో సిలివివ్వండి అని అడుగుతారు. అప్పుడు మహిషవాహనుడైన ఆ యమధర్మరాజు, కింకరులారా, మంచిది, ఈ జీవుణ్ణి 13వ దినమున నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పడంతో దూతల ఆజ్ఞ పాటించి క్షణంలో ఆ జీవుణ్ణి తెచ్చి నరకంలో అతని నివాసానికి చేరువగా వదిలివేస్తారు. ఆ జీవుడు యమపురికి వెళ్లి రావాల్సిన వాడు కావడం వల్ల మృతి చెందిన వారిని తక్షణమే దహనం చేయరు. యముని ఆజ్ఞ మేరకు ఆ జీవునికి ఇంకా ఈ భూమి మీద వాసయోగ్యత ఉందేమోనని బంధువుల ఆశ. ఆ దారిలో ఆకలి దప్పులు తీరే అవకాశమే లేదు. నేల చదునుగా ఉండనందున పాదాలు బొబ్బలెక్కుతాయి. అరికాళ్లకు కుచ్చుకునే ముళ్లకు అంతు ఉండదు. మొత్తం కాలువలై కట్టి ప్రవహిస్తున్న యమభటులకు జాలి కలగదు. వారు అదలిస్తూ నడిపించక మానరు. మార్గంలోనే ఇదంతా పిండ శరీరం పడే యాతన. ఇక యమపురిలో ప్రవేశించిన వెనుక పడే బాధ వర్ణనాతీతం. ఆ యమపురి ఘోర పాపాల నిలయం. ఎటు చూసినా నరక బాధలు అనుభవించే వారి ఆహాకారాలే మిన్నంటి ప్రతిధ్వనిస్తుంటాయి. అక్కడ నీరు దొరకదు. ఎండమావులు నీరున్నట్లే అనిపిస్తుంది కాని ఎంత దూరం పరిగెత్తినా దాహం తీరే దారి కానరాదు. రక్తాన్ని వర్షించే మేఘాలే తప్ప నీటి బొట్టు రాల్చే మేఘమేదీ ఉండదు. పాపం చేసిన వారికి ఆ పాపపు తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. కొందరిని రోకళ్లతో దంచుతారు, కొందరిని యమదూతలతో తరుగుతారు, కొందరిని ఆయుధాలతో తరుగుతారు, మరికొందరిని కత్తితో నున్నగా పెచ్చు తరుగుతూ తోలు తీస్తారు. ఇంకా కొందరిని గానుగలో వేసి తిప్పుతారు. వ్యభిచారం అనే మహాపాపానికి విధించే శిక్ష ఇంకా క్రూరంగా ఉంటుంది. రాగితో తయారైన 2 విగ్రహాలు, ఒకటి పురుషునిది, రెండవది స్త్రీది, ఎర్రగా నిరంతరం కాలుతూ నిప్పు కణికలా మెరుస్తూ ఉంటాయి. ఇతరుల భార్యల్ని వాంఛించిన వాడిని కాలుతున్న స్త్రీ విగ్రహానికి
పురుషునితో సంగమించిన దానిని కాలుతున్న పురుష విగ్రహానికి జతచేసి బలవంతంగా కౌలిగింపజేస్తారు. పాపాత్ములు ఆ విగ్రహాలు చూస్తూనే మూర్ఛపోతారు. యమభటులు ఊరుకుంటారా? లాగి ఈడ్చి తన్ని ఆ శిక్ష అనుభవింపజేస్తారు. ఇంతకంటే పరసతులను పరపురుషులను నరులు వాంఛించకుండా ఉండటం మేలు గదా. ఈ నరలోకంలో పాపులను శిక్షించే రకరకాల కుండాలు ఉంటాయి. ఘోర కిరాతక పాపకృత్యాలు చేసే వారిని వీటిలోకి అణగద్రొక్కి హింసిస్తారు. ఈ శిక్షల గురించి తెలుసుకోనక్కర్లేదు, వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. రక్త పింగళ వర్ణం కలిగిన వారు, అనివార్యులు, అతి దారుణాలు, మదమత్తులు, తమోయుక్తులు, దయాశూన్యులు, తేజస్వంతులు, దండపాశహస్తులు అయి యమకింకరులు ఈ కుండలాలను సదా పర్యవేక్షిస్తూ పరిరక్షిస్తుంటారు. పితృదేవతలకు పిండం పెట్టనివాడు తన తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని ఏండ్లు అస్థి కుండలంలో శిక్ష అనుభవిస్తాడు. ఆ పైన కుంటివాడిగా జన్మ ఎత్తి దరిద్రంతో జీవిస్తాడు. హరికి నివేదించకుండా ఆహారాన్ని భుజించిన, హరుని అర్చించక అతిచరించిన తప్త సురాకుండంలో 100 ఏండ్లు నానబెడతారు. గోవును హింసించిన, గోహింసను అడ్డుకోకున్నా గోలకుండం గిరగిరా దొర్లించబడి గోవు శరీరంపై ఎన్ని ఎంట్రికలు ఉంటాయో అన్ని ఏండ్లు వృషభ జన్మ ఎత్తి కష్టతరమైన వ్యవసాయ కార్యం చేయబడతాయి. అల్ప ప్రాణుల్ని పట్టుకొని హింసిస్తూ వినోదించే వారికి వజ్రదండాశ్రుకుండంలో పడవేసి కోరలతో ఎక్కడికక్కడ చీల్చివేసి శిక్ష అమలు చేయబడుతుంది. ధన లోభంతో ఎదుటివారి శిరస్సును ఖండించినా, హాని తలపెట్టినా దేహ దళన కుండంలో ముక్కలు ముక్కలుగా తరగబడతారు. నరక లోకంలోని విధించే శిక్షలను ప్రత్యేకంగా ఒక శిక్షాస్మృతినే రాయదగినంత గ్రంథం ఉంది. మైనతెయ్య, ముఖ్యాంశాలు నీకు వివరించాను అన్నాడు వాసుదేవుడు. యమమార్గాన్ని అంతటినీ దాటి యమలోకంలో ప్రవేశించిన పాపాత్ములను యముని ఆజ్ఞ మేరకు కింకర్లు వైతరణీ నదిలో క్రూలద్రోస్తారు. గోదానం చేయని వారి ఈ నదిలో ఎన్నో దుఃఖాలను అనుభవించి దాని ఒడ్డున ఉన్న బూరుగు చెట్టు ఆశ్రయించుకొని ఉంటారు. ఊర్ధదేహ క్రియలు చేయబడిన వారిని దుర్గతి ఇంతే. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు, వేద బాహ్య ధర్మాల పట్ల ఆసక్తి గలవారు, వంచనతో డబ్బు సంపాదించేవారు, పుష్ప ఫల వృక్షాలను పాడు చేసేవారు, వ్రతాలు తీర్థయాత్రలు చేయని వారు, వితంతు స్త్రీలను ప్రలోభపెట్టి చెరచువారు, భర్తను విడిచి పరపురుషుని కోరే స్త్రీలు ఈ బూరుగు చెట్టు కట్టుబడి యమభటుల చేత కొట్టబడుతూ ఉంటారు. ఇట్లా కొట్టడం వల్ల కింద పడిన పాపాత్ములను యమభటులు మళ్లీ నరకంలో పడదోస్తారు. వైతరణి నది 100 యోజనాల వెడల్పు గలది. కాని ఆ నదిలో ప్రవహించేది నీరు కాదు, రక్తం, చీము మాత్రమే. పైగా అందులో ముసళ్ళు, పాముల వంటి జీవుని బాధించే జలచరాలు అధికంగా ఉంటాయి. ఆ దుష్ట ప్రాణుల బారిన పడి ఆహాకారాలు చేస్తున్నా మొరాలకించే వారెవరూ ఉండరు. ఏ జీవుడు గోదానం చేస్తాడో ఆ గోవు మహిమల వల్ల మాత్రమే అతడు ఆ వతలకు దాటగలడు. వాసన తెలియని ముక్కులేని ప్రాణికైనా సరే ఆ నది దుర్గంధం భరించడం కష్టం. గోదానం చేయని వాళ్ళు అందులో చిరకాలం మునిగి ఉండవలసిందే, తప్పదు. ఆ ఊహే భరించజాలనిది. ఇక అనుభవించవలసి వస్తే పరిస్థితి ఏంటి? ఆ ఘోర నరక బాధ వర్ణనాతీతమే గదా. ఓ మైనతేయుడా, ఏ జీవుడు వైతరణి నది దాటాలన్నా అతని చేతనైనా లేక అతని పుత్రుని చేతనైనా సరే గోదానం జరిగించవలసిందే. వివాహమును, తీర్థయాత్రను భగ్నం చేసిన వారు శాశ్వతంగా మహానరకంలో ఘోర యాతనలను అనుభవించెదరు. ఇండ్లు, గ్రామాలు, వనాలు తగలబెట్టిన వారిని యమదూతలు అగ్నిగుండంలో పడద్రోసి కాలుస్తారు. అగ్ని వల్ల దేహం కాలుతూ ఉంటే పాపులు తమను నీడకు తీసుకొని పొమ్మని యమకింకరులను వేడుకోగా వారు ఆ పాపుల్ని అసిపత్ర వనానికి తీసుకెళ్తారు. అక్కడి ఆకుల సంగతి ఇంతకు ముందే చెప్పబడింది. ఈ వనంలో వృక్షాల నీడను నిద్రపోండి అని పాపులతో చెప్తారు. దాహం ఇమ్మని కోరితే సలసల కాగే నూనె ఇస్తారు. అదే యమదూతల నిర్బంధం వల్ల త్రాగి మాడిన పేగులతో కింద పడిపోతారు. తర్వాత కొంతసేపటికి ఏదో విధంగా లేచి అతి దీనంగా విలపిస్తారు. ఇట్లా ఎన్నో యాతనలు. సర్వశాస్త్రముల యందు ఈ విషయం విశేషంగా చెప్పబడింది. నరలోకంలో మహాప్రళయ కాలం వరకు పాపులు ఎన్నెన్నో బాధలు పడుతూ యమలోకంలో తిరిగి పుడుతూ చివరికి ఆ యముని ఆజ్ఞ చేత భూలోకంలోనికి వెళ్లి స్థావర రూపాలైన తరు, గుల్మ, లత పర్వతాలుగా పుడతారు. ఆ తర్వాత వరుసగా కీటక జన్మ, పశు జన్మ, పక్షి జన్మ పొంది చివరికి మానవులై జన్మిస్తారు. నరలోకం నుంచి వచ్చిన పాపులు మనుషులలో చండాల జాతిలో పుట్టి కుష్టు మొదలైన వ్యాధుల వల్ల పీడించబడుతూ ఉంటారు. 4వ అధ్యాయం సమాప్తం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.